హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళామండి. బర్త్‌డే ఫంక్షన్ ఉంటే వెళ్ళామనమాట. ఒకరోజు ముందుగా వెళ్ళాము. వెళ్ళాం కదా అని ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటికి దగ్గరలోనే పెన్నోబిలం అని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుందండి. ఇలా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే స్తంభంలో నుంచి లక్ష్మీ నరసింహస్వామి వస్తున్నట్టుగా స్టాచ్యూ అయితే ఉంటుంది. గుడి అయితే ఇలా ఉందండి. గుడి దగ్గరికైతే వచ్చేసామనమాట. రాగానే మా చేతిలో కవర్ చూసి కోతులైతే వచ్చేస్తున్నాయి. మేము అక్కడ ఎవరు అమ్ముతుంటే ఖర్జూర పళ్ళైతే తీసుకున్నాము. అవి చూడంగానే కోతులొచ్చేసాయని మా ఆయనైతే వాటికేసేస్తున్నాడు. అన్నీ ఏసేసేయలే అవి వస్తున్నాయి కదా అని అన్ని పండ్లైతే వాటికే వేసామనమాట. ఇక్కడ కోతులైతే ఎక్కువగా ఉన్నాయండి. కోతులు మన చేతిలో ఏవుంటే అవి గుంజేసుకుంటున్నాయంట. సెల్ ఫోన్లు గూడా తీసుకుంటున్నాయంట. అక్కడ వాళ్ళు చెప్తున్నారు పూజారులు. గుడి అయితే చాలా పాత దేవాలయం అనమాట ఇది. బయట ఎంట్రన్స్ ఇలా ఉందనమాట గోపురము. లోపలికైతే వెళ్ళాము మేము. మేము 2, 3 సార్లయితే గుడికెళ్ళాము అప్పట్లో. కానీ నేను వీడియోస్ అయితే తీయలేదు. ఫోటోస్ తీసుకొనొచ్చేసాము. ఇప్పుడైతే యూట్యూబ్ చేస్తున్నా కదా అని అన్నీ వీడియోస్ తీస్తున్నాననమాట. గుడి అయితే ఇలా ఉంది. 12:30కు బంద్ చేస్తారనమాట గుడి. కానీ ఇక్కడ 12 గంటలకే బంద్ చేశారు. జనాలెవరు లేరని. గుడి ఎంట్రన్స్‌కైతే ఇలా 3 ధ్వజస్తంభాలున్నాయి. మా ఆయనైతే టెంకాయ కొట్టేసి ఇలా లోపలికైతే వెళ్తున్నాము. ఎవరు లేరు కదా అని నేను కూడా వీడియో తీశాను. చూడండి లక్ష్మీ నరసింహస్వామి. మీరు కూడా దర్శనం చేసుకోండి బాగా. బయటికొచ్చేసామనమాట దర్శనం చేసుకొని. జనాలైతే ఎక్కువ లేరు కాబట్టి తొందరగానే దర్శనం అయితే అయిపోయింది. అలా మొక్కుకొని దేవుడిని కొద్దిసేపు అలా చూసి దండం పెట్టేసుకొని బయటికైతే వచ్చేసామన్నమాట. బయటికి రాగానే ఇట్లా 3 నామాలు పెడుతున్నారు. నేను మా ఆయన అయితే పెట్టేసుకున్నాము. చూడండి గుడి అయితే ఇలా ఉంది. నా చేతిలో కొబ్బరికాయ కూడా కోతి లాగేసుకుందన్నమాట. తింటూ ఉంది చూడండి అది కూడా. మేమైతే గుడి చుట్టూ ఇలా తిరిగేసి స్థల పురాణం అని ఉంది ఈ గుడి చరిత్ర అనేది. మా ఆయనైతే చదువుతా ఉన్నాడు. నేనేమో వీడియో తీస్తున్నాను.